కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ. జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిలవంగానే వెంటనే రావాలనిపించింది. వచ్చి మనం ఏం మాట్లాడతామంటే సినిమా చూడండి, అలా ఉంది ఇలా ఉంది రెవెన్యూ అని. కానీ వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఆనందం, వీళ్ళ ఎమోషన్ అది సరిపోతాయి సమాధానం. అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవటం ఓకే, బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. చాలా రేర్గా కుదిరిద్ది ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి లిరిక్ రైటర్లు, యాక్టర్సు, ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు. చాలా రేర్ మూమెంట్. చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి. బోసు బోసు అనగానే నోసు పగిలిపోద్ది అంటాడు ముఠా మేస్లో చిరంజీవి గారి పేరు బోసు. అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు, నోసులు కాదు. నువ్వు అమీర్పేటలో నిక్కరనగానే నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా వణుకు పుట్టింది తమ్ముడు. నేను అందుకే సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశా. నువ్వు సూటు కాదు, లుంగి కట్టుకో, ఏమైనా కట్టుకో. నీలో ఎంత హానెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్ నారాయణ మూర్తి గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా, అలా అంత హానెస్ట్గా ఉన్నాడు మనోడు. అంటే ఎక్కడ ఫేక్ లేదు, ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు. ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ వేసేస్తున్నాడు. ఢిల్లీ హీరో మాట్లాడుతున్నా విజిల్ వేస్తున్నాడు, చైతన్య గారు మాట్లాడుతున్నా విజిల్స్ వేస్తున్నాడు. తను డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తున్నాడు. నీకు సక్సెస్ ఎందుకు రాదు తమ్ముడు? బోసు బాక్సులు బద్దలు కొడతానే ఉండు. వి లవ్ యూ సో మచ్. వేణు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఇక్కడికి రాగానే జనరల్గా నేను ఒక అరగంట ఉంటుంది అని చెప్పారు వేణు. నాకు వేణు చాలా ఇష్టం, అన్న అన్న అంటుంటాడు. సో రాగానే ఫస్ట్ నా రాంబాయికి మెసేజ్ చేశాను. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రాంబాయి నేను రాలేను, చాలా ఎమోషనల్గా జరుగుతుంది, నన్ను క్షమించు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఇది ఇంకో ఫ్యామిలీ ఫంక్షన్లో నేను ఫ్యామిలీ పార్ట్ అయిపోయానని చెప్పాను. రిప్లై రాలేదు. రాంబాయ్ అర్థం చేసుకో. సో వేణు, జనరల్గా నేను గుంటూరులో ఉన్నప్పుడు సినిమాలు చూసి డైరెక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ అయ్యాను, సినిమాలు చేస్తున్నాను. బట్ ఈ సినిమా ఈవెంట్కి వచ్చాను. ఈ సినిమా గురించి ఉన్న నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అంత ధైర్యాన్ని ఇచ్చావు తమ్ముడు నువ్వు. ఫస్ట్ టైం అంటే వేణు, ఈటీవీ విన్ వీళ్ళందరూ కలిసి ఇంత మంచి రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా రావటం అంటే మౌత్ పబ్లిసిటీతో స్టార్స్ అక్కర్లేదు, కంటెంట్ ఎమోషన్ ఉంటే చాలు, విజృంభిస్తే రెవెన్యూ అని ప్రూవ్ చేశారు చూసారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఫర్ గివింగ్ బోసు అండ్ ఈటీవీ విన్. నితిన్ బ్రదర్, చాలా రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీరు ఎక్కడ స్టేజ్ ఎక్కినా సరే సక్సెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. సో నీలో ఇందాక స్పీచ్లో మంచి రైటర్ కూడా ఉన్నారు తమ్ముడు. సో మీలాంటి వాళ్ళని గుర్తించిన బాపినాయుడు గారికి, రామోజీ లాంటి ఫిల్మ్స్ సంస్థకి చాలా థ్యాంక్స్. అండ్ సాయి నీ పార్ట్నర్, మీ అందరికీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇందాక అక్కడి నుంచి మొదలైంది నాకు ఎమోషన్, కన్నీళ్ళు. మనోడు నిజంగా వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ వేసినప్పుడు నేను కూర్చోలేను, వెంటనే నిలబడ్డాను. నిజంగానే మన పేరెంట్స్, నాకు మా మదరు ఫాదరు, నా ఫాదర్ ఉండేవాళ్ళు వాల్తేరు వేరే దాకా, బట్ మా మదరు నేను రైటర్గా సోలో కార్డు లేనప్పుడే కాలం చేశారు. అప్పటి నుంచి నాకు ఆ వెలితి, ఆ పెయిన్, ఆ బాధ తెలుసు. సో నువ్వు ఆ విజువల్ ఏంగానే అనిపించింది. నిజంగానే తల్లిదండ్రులు మర్చిపోనోడు ఎవ్వడూ కూడా జీవితంలో గొప్పోళ్ళే అయి ఉంటారు. సో తప్పకుండా నీ సంగీతం, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ సినిమాలో గెలవాల్సింది సంగీతం, ఆ తర్వాత డైలాగ్స్, ఆ తర్వాత విజువల్స్, ఆ తర్వాత ఏదైనా కంటెంట్. ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళేది సంగీతం. అలాంటి సంగీతంతో ఈ జనాన్ని రాబట్టిన నీకు నిజంగా చాలా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది తమ్ముడు. కీప్ ఆల్ ది బెస్ట్.